హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 4 అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఈరోజు డే 5 డైట్. ఈ డే 5లో మేడం ఏమేమి ఇచ్చారు, అలాగే అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, ఎంత పోర్షన్ చేసుకోవాలో డీటెయిల్డ్గా చూసేద్దాము. దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీకు అన్ని వెజిటబుల్స్ వేసి అన్నీ చేసుకోమని చెప్తున్నాను కదా, అందులో అస్సలు పొటాటో మాత్రం యాడ్ చేయకండి. పొటాటో యూజ్ చేయడం వల్ల అందులో స్టార్చ్ ఉంటుంది కాబట్టి మనం వెయిట్ గెయిన్ అవుతాము. సో వెయిట్ రెడ్యూస్ అయ్యే వేలో ఉన్నాం కాబట్టి అసలు పొటాటో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే యూజ్ చేయకండి. సో ఈరోజు 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డే 4 డైట్ మ్యామ్ ఏమి ఇచ్చారు, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేసేద్దాము. 16 అవర్స్ ఫాస్టింగ్ విండోలో మనం బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, లెమన్ వాటర్ తీసుకోవచ్చు. లెమన్ వాటర్ తీసుకోమన్నారని చెప్పి షుగర్ యాడ్ చేసుకోవద్దండి. ఓన్లీ లెమన్ హాట్ వాటర్లో లుక్ వామ్ వాటర్లో యాడ్ చేసుకొని తాగడమే, లేదంటే ప్లెయిన్ వాటర్ తాగితే అంతకన్నా మంచిది. ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే మనకి ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది డీటాక్సిఫై డ్రింక్తో కదండి. మనం ముందు రోజున అయితే డీటాక్సిఫై డ్రింక్ కోసం ఈరోజు డే 4 డీటాక్సిఫై డ్రింక్ ఒక గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి రాత్రంతా అలా నానబెట్టి ఉంచాలి. మార్నింగ్ లేవగానే ఆ వాటర్ గిన్నెలో వేసుకొని దాంతోపాటు ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసి మొత్తం ఒక చిన్న కప్పు వాటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ మెంతులు మన శరీరంలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేస్తుందండి. అదే ధనియాలు అయితే కనుక ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వుని కరిగించడంలో హెల్ప్ అవుతాయి. అందుకని బరువు తగ్గించడంలో వెయిట్ లాస్ డ్రింక్ కింద దీన్ని ఉపయోగిస్తారు. అండ్ ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని మనం తాగేయడమే. డే 5 డీటాక్సిఫై డ్రింక్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ గ్యాప్ ఇచ్చాక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. ఈరోజు మనకి బ్రేక్ఫాస్ట్ కోసం బేసన్ చిల్లా అయితే ఇచ్చారు. ఈ బేసన్ చిల్లా కోసం మనకి ఒక 2 కప్స్ వరకు శనగపిండి తీసుకోవాలి. తీసుకొని ఏ పిండి అయినా జల్లించి తీసుకోండి, ఎందుకన్నా మంచిది. ఇలా జల్లించి తీసుకున్న పిండిలోకి కొన్ని వెజ్జెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాము కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. ఈ వాము యూజ్ చేయడం వల్ల ఎసిడిటీ లాంటివి ఏమైనా ఉంటే రెడ్యూస్ అవుతాయండి. ఈ విధంగా మొత్తం అంతా ఒక దోశ బ్యాటర్ లాగా కలుపుకొని ఉంచుకోండి. ఇందులో మనం చాలా వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి మనకి ఇందులోకి ఎటువంటి చట్నీ అవసరం లేదు. ఓన్లీ ఒక బేసన్ చిల్లా సరిపోతుందండి. ఒక అట్టు సరిపోతుంది. చిన్నవైతే 2, పెద్దవైతే ఒక అట్టు సరిపోతుంది. స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. దీంతో పాటు మీరు కాఫీ కానీ టీ కానీ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ తీసుకోవట్లేదు. ఇంకా మీకు ఆకలి అనిపిస్తే కనుక వితౌట్ షుగర్ కాఫీ కానీ టీ కానీ తీసుకోండి. ఇలా బ్యాటర్ని కలుపుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి చూసారా, ఇక్కడ 2 గరిటెల బ్యాటర్ మాత్రమే వేసాను, ఇంకంతకన్నా ఏం వేయలేదు. దీన్నే కొంచెం మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే ఈ దోశలో మనకి సరిపోతుందండి బ్రేక్ఫాస్ట్ కిందకి. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ తాగే వాళ్ళు కూడా తాగొచ్చు దీంతో పాటుగా. లేదు ఆకలి అనిపించట్లేదు అంటే కనుక పర్లేదండి, తాగాల్సిన అవసరమే లేదు. ఈ శనగపిండి అట్టని తినేసాక దీంతో ఎలాంటి చట్నీ కూడా నేను వేసుకోలేదు, వెజ్జెస్ వేసాము కాబట్టి సరిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఈ విధంగా టిఫిన్ కూడా అయిపోయాక మనం అరగంట కానీ గంట కానీ గ్యాప్ ఇచ్చి స్నాక్స్ అయితే తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్ స్నాక్ మీకు ఆకలి అనిపిస్తే మాత్రమే తీసుకోండి. ఈరోజు నేను ఇక్కడ తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఆకలి అనిపించలేదు. చిన్న యాపిల్ అయితే ఒకటి తీసుకోండి, పెద్దదైతే 1/2 యాపిల్ తీసుకోండి. అదే పపాయ అనుకోండి, ఒక స్మాల్ కప్ పపాయ తీసుకోండి. ఇలా ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి. లేదా ఏవీ లేవు అనుకుంటే ఒక 5 బాదం నానబెట్టుకొని అవి తినేయండి, సరిపోతుంది. నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ కోసం ఈరోజు మనకి ఒక వెజిటేబుల్ పులావ్ అయితే ఇచ్చారండి. ఆ వెజిటేబుల్ పులావ్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ఈ వెజిటేబుల్ పులావ్ కోసం మనం ఇక్కడ బాస్మతి రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ ఏదైనా రైస్ తీసుకోండి, ఏదైనా పర్లేదు. నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక 1/2 అవర్ అలానే నానబెట్టేసానండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లోకి ఒక 30 గ్రామ్స్ వరకు సోయా చంక్స్ అయితే తీసుకున్నాను. మిల్ మేకర్ తీసుకున్నాను. ఇందులో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. ప్రోటీన్ తినడం వల్ల మనకి ఏంటి అంటే ఆకలి అనేది తక్కువగా వేస్తుంది, అంత ఆకలి వేయదు.
వేడి నీటిలో ఇళ్ళు వేసి ఒక 2 మినిట్స్ నుంచి పక్కకి తీసేయండి. చూసారు కదా, ఇవన్నీ వెజిటేబుల్స్ నేను పులావ్లోకి కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేయండి. కాకపోతే వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి. అలా మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ కానీ కుక్కర్ బౌల్ కానీ తీసుకొని అందులో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వేసుకున్నాను. నూనె కాస్త వేడయ్యాక అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటన్నింటినీ కాస్త కలుపుకొని వేయించుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ని వేసుకోవాలండి. అన్నింటికన్నా మనకి మిల్ మేకర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి బాగా ఆయిల్లో 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉన్నామంటే కనుక ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఇలా కాస్త ఉడికాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మీరు కావాలి అంటే మసాలా పొడి కూడా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వాటర్ లేకుండా వేయండి. ఆ వాటర్ని మీరు పక్క గ్లాస్లో వేయండి, వంపేసుకోవద్దు. ఈ విధంగా బాస్మతి రైస్ని కూడా వేసి మరొకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు అందులో మనం బాస్మతి రైస్ నుంచి తీసిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్తో పాటు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి 1.5 కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేయండి. ఎందుకంటే మనం 1/2 అవర్ రైస్ కుక్ చేసుకున్నాం కాబట్టి మనకి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. వాటర్ వేసి ఒకసారి మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర పైన అలా ఉంచి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి పులావ్ ఎంత బాగా కుక్ అయిపోయిందో, సూపర్గా కుక్ అయింది. చూడండి అన్ని వెజిటేబుల్సే కనిపిస్తున్నాయి నాకు రైస్ కన్నా. ఇందులో నుంచి కూడా నేను మళ్ళీ నా బౌల్లోకి ఏదైతే మేడం బౌల్ చెప్పారో ఆ బౌల్లోకి ఈ వెజిటేబుల్ పులావ్ని ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. 150 గ్రామ్స్ తీసుకోండి, సరిపోతుంది మీకు కరెక్ట్గా. లేదు ఇంకా ఆకలి అనిపిస్తుంది అంటే కనుక కొంచెం సాలెడ్ ఎక్కువ తినండి, క్యారెట్ కీరా వేసుకొని. అండ్ ఒక గ్లాస్ మజ్జిగ కానీ ఒక చిన్న కప్పు పెరుగు కానీ తీసుకొని తింటే కరెక్ట్గా సరిపోతుంది. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి నాకు మొత్తం రైస్ అంతా ఎక్కువ వెజిటేబుల్సే ఉంటాయి, కొంచెం రైస్ ఉంటుంది. ఇక్కడ నా బౌల్ చూపిస్తాను చూడండి మీకు. మెజరింగ్ స్కేల్ ఉంటే పర్లేదండి, లేకపోతే కనుక ఏదైతే బౌల్ చిన్న బౌల్ తీసుకున్నామో అది ఓవర్కమ్ కాకూడదు. నెక్స్ట్ అంటే చెయ్యి ఇలా పెడితే కనుక మనకి చేతికి అన్నం అనేది తగలకూడదు. అలాగని ఇలా గట్టిగా నొక్కి పెట్టి మరి మనం బౌల్ ఇంతే తీసుకున్నాము మీరు ఇంతే చెప్పారు కదా అని తీసుకుంటే కనుక అది అస్సలు అలా చేయకూడదండి. జస్ట్ నార్మల్గా మనం వేయాలి, అస్సలు అడిచిపెట్టి నొక్కి మనం బౌల్ నిండా తీసుకోకూడదు. చూడండి నాకు ఎంత తక్కువ క్వాంటిటీ వచ్చిందో, ఇంత రైస్ మాత్రమే సరిపోతుంది. మెజరింగ్ స్కేల్ ఉంటే పర్లేదండి, 100 గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి నాకు మొత్తం వెజిటేబుల్సే ఉన్నాయి కదా, ఇలా తింటే మనకి అసలు ఆకలి అనేది వేయదు, ఎందుకంటే అందులో వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ నేను బఠానీ వేసుకున్నాను, స్వీట్ కార్న్, నెక్స్ట్ కాలీఫ్లవర్, క్యారెట్, చాలా వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను. మీరు ఇవే వేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఏ వెజిటేబుల్ నచ్చినా మీకు ఇంకా క్యాబేజీ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. పులావ్ అయితే అద్దరిపోయింది టేస్ట్. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక గ్లాస్ మజ్జిగ, పులావ్ అండ్ హాఫ్ కీరా సలాడ్ తినేసాను, అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈవినింగ్ స్నాక్స్ వచ్చి మీకు ఒకవేళ ఆకలి వేస్తే కనుక రోస్టెడ్ పీనట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని తినేయచ్చు ఒక గుప్పెడు. అండ్ వాటితో పాటు టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వితౌట్ షుగర్ టీ కాఫీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే నాకు ఆకలి అనిపించలేదు. నైట్ డిన్నర్లోకి మనకి ఇక్కడ సొరకాయ చపాతీ అయితే ఇచ్చారు. పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 2. సొరకాయ అంటే ఇలా ఆనపకాయను ఒక చిన్న పార్ట్ తీసుకొని ఈ విధంగా పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండర్లో వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ వేసుకొని అందులో ఒక 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ వరకు గోధుమ పిండిని తీసుకోండి. మల్టీగ్రెయిన్ పిండి అయితే ఇంకా బెస్ట్.
తీసుకొని వాటర్ అవసరం లేదండి, సరిపోతుంది. ఇన్కేస్ సరిపోకపోతే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని చపాతీ ముద్దలో కలిపి పెట్టుకోండి. అందులోకి కొంచెం పచ్చిమిర్చి దంచిన పేస్ట్ వేసామనుకోండి, మనకి ఇంకా చట్నీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా తినేయొచ్చు, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న చపాతీలు 2 అయితే చేసుకున్నాను. మీరు చిన్నవి కాకపోతే పెద్దది ఒకటైనా తినొచ్చు. చపాతీ చేసుకోమన్నారు కదా అని చెప్పి బయట దొరికే చపాతీ అయితే తెచ్చుకోవద్దండి, ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఇంట్లో ప్రిపేర్ చేసిందే తినండి. బయట చపాతీలో క్రిస్పీగా ఉండడానికి షుగర్ యాడ్ చేస్తారు, నెక్స్ట్ కర్రీస్లో ఇంకేదైనా యాడ్ చేస్తారు కదా, అంతే. ఎందుకండి, కర్రీ ఏం అవసరం లేదు. జస్ట్ చిన్న అల్లం వెల్లుల్లి ముద్ద అండ్ పచ్చిమిర్చి ముద్ద వేసి చపాతీ చేసుకొని వితౌట్ ఆయిల్ కాల్చుకుంటే చాలా బెస్ట్. చూడండి, నా చెయ్యి కన్నా కొంచెం పెద్దది ఉందంటే. చూసారా, ఇలాంటి 2 చపాతీలు నేను తీసుకున్నాను. అండ్ దాంతోపాటుగా మీకు ఆకలి అనిపిస్తే ఇంకొంచెం కీరా సలాడ్ తీసుకోండి అండ్ 1 గ్లాస్ ఆఫ్ మజ్జిగ తీసుకోండి. మజ్జిగ తీసుకోమన్నాం కదా అని చెప్పి ఒక 4-5 టీ స్పూన్ల పెరుగు వేసుకొని చిక్కగా కలిపేసుకోకండి. 1 టీ స్పూన్ పెరుగు మాత్రమే వేసి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని పల్చగా మజ్జిగ చేసుకోవాలి. సో ఈరోజు మన డిన్నర్ అయితే ఇదండి. డే 5 లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. డే 6లోకి మనం బ్రేక్ఫాస్ట్ కింద ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అందులోకి ఒకటి ఇచ్చారు. దానికోసం ఇక్కడ 1 కప్పు పెసలు తీసుకొని నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి వాటిని రాత్రంతా నానబెట్టుకొని ఉంచాలి. రేపు ఏం చేయాలో అది నేను రేపు వీడియోలో చెప్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.